హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి కొంతమంది స్టార్ ప్లేయర్ దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగింది. ఆ స్టార్ ప్లేయర్ లిస్ట్లో వచ్చేసరికి టీమిండియా స్టార్స్ కూడా ఉండడం జరిగింది. ఆ ప్లేయర్స్ ఎవరు, ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎలా రాణించారు, ఏ విధంగా రాణించారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి చివరి దశకు అయితే చేరిందని చెప్పుకోవచ్చు. ఇవాళ రేపు మాత్రమైతే గ్రూప్ దశ మ్యాచ్లు అయితే ముగిసిపోతాయి. త్వరలోనే ఎలిమినేటర్ మ్యాచ్లు, అదేవిధంగా క్వాలిఫైర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్ 2025 మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని చిన్న టీమ్స్ మాత్రం అయితే అద్భుతమైన ఫలితాలు సాధించి ప్లే ఆఫ్లోకి అయితే దూసుకురావడం జరిగినాయి. పెద్ద జట్లు, అనుకున్న జట్లు మాత్రం అయితే పూర్తిగా నిరాశపరిచి అయితే గ్రూప్ దశ నుంచి అయితే ఇంటి ముఖం పట్టడం జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్ మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్లో వచ్చేసరికి ఎవరు టైటిల్ గెలుస్తారని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అయితే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి కొంతమంది స్టార్ క్రికెటర్లు మాత్రం దారుణమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఏం ప్లేయర్స్ అయితే అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసరికి నాణ్యమైన ప్లేయర్లు అయితే బయటికి రావడం జరిగింది. ఊర్వల్ పటేల్ కానీ, వైభవ్ సూర్యవంశీ కానీ, ఆయుష్మాన్ మాత్రే వంటి బ్యాటర్స్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్లో కూడా వెలుగులోకి రావడం జరిగింది. కొంతమంది యంగ్ క్రికెటర్లు అయితే వెలుగులోకి రాగా, మరికొంతమంది స్టార్ క్రికెటర్లు మాత్రం అయితే ఈ సీజన్లో మాత్రం పూర్తిగా నిరాశపరచడం జరిగింది. ఆ స్టార్ క్రికెటర్లు ఎవరు అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన రిషబ్ పంత్ మాత్రమైతే ఈ సీజన్లో మాత్రం ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఈ సీజన్ ముందు మెగా ఆక్షన్ లక్నో సూపర్ జాయింట్ ఏకంగా 27 కోట్లు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. మంచి ప్రదర్శన చేస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ పూర్తిగా నిరాశపరచడం చెప్పుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్ ఆఖరికి 11 మ్యాచ్ల్లో కేవలం 128 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. తన యొక్క స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 99.22 అయితే ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఒకే ఒక హాఫ్ సెంచరీ అయితే ఉండడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ ఇంత దారుణమైన ప్రదర్శన అయితే చేసినని చెప్పుకోవచ్చు. ఎన్నో అంచనాలతో అయితే లక్నో సూపర్ జాయింట్ అయితే తీసుకుంది. మరి సీజన్ తర్వాత రిషబ్ పంత్ ఉంచుకుంటుందా, వదిలేస్తుందా అని అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే సోషల్ మీడియా వేదిక అయితే రకరకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. రిషబ్ పంత్ అయితే లక్నో సూపర్ జాయింట్ జట్టు రిలీజ్ చేస్తున్నట్లు, వేరే జట్టుకు వెళ్తున్నట్టు అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఇంతవరకు అయితే నిజం ఉందో లేదు. కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ పూర్తిగా నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన గేన్ మ్యాక్స్వెల్ కూడా ఈ సీజన్లో మాత్రం అయితే పూర్తిగా నిరాశపరచడం జరిగింది. ఓవరాల్గా గత సీజన్లో చూసుకున్నా కానీ, అదేవిధంగా ఈ సీజన్లో చూసుకున్నా కానీ మ్యాక్స్వెల్ మాత్రం అయితే పూర్తిగా నిరాశపరచడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అదే చిత్త ప్రదర్శన చేయడం జరిగింది. అయితే మెగా ఆక్షన్ తర్వాత వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది భారీ ధరకు వెచ్చించి. అయితే ఓవరాల్గా ఈ సీజన్లో వచ్చేసరికి 6 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ కేవలం 48 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఘోరంగా అయితే విఫలమయ్యడం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సీజన్లో చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 30 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 6 మ్యాచ్ల్లో చూసుకుంటే 5 సార్లు ఫాస్ట్ బౌలర్కి అవుట్ అవ్వడం జరిగింది, ఒకసారి స్పిన్నర్లకు అయితే అవుట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేసరికి మన మ్యాక్స్వెల్ మాత్రం అయితే ఆడడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో అడపా అయితే వికెట్ తీయడం జరిగింది, కానీ బ్యాటింగ్లో మాత్రం అయితే పూర్తిగా నిరాశపరచడం జరిగింది. కొన్ని మ్యాచ్లకు మాత్రమే మన మ్యాక్స్వెల్ని అయితే పక్కకు తప్పించడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సీజన్లో చూసుకుంటే మ్యాక్స్వెల్ చాలా చిత్త ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే టీమిండియా స్టార్ పేసర్ అయిన మహమ్మద్ షమి సీజన్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. గాయం తర్వాత వచ్చి ఇంగ్లాండ్తో జరిగిన ఓడిఐ సిరీస్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసరికి ఐపీఎల్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారైతే అందరూ అనుకున్నారు. కాకపోతే అనుకున్న దానికి విరుద్ధంగా అయితే జరగడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి మహమ్మద్ షమి మాత్రం అయితే పూర్తిగా నిరాశపరచడం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 9 మ్యాచ్లు ఆడి కేవలం 6 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవర్కి వచ్చేసరికి 11 పరుగుల పైగానే అయితే
పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ సీజన్లో మహమ్మద్ షమి మాత్రం అయితే పూర్తిగా నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. కొన్ని మ్యాచ్లో వచ్చేసరికి మహమ్మద్ షమిని అయితే పక్కన పెట్టడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అయితే. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటంలో మహమ్మద్ షమి కూడా కీ రోల్ అయితే పోషించడం జరిగింది ఈ సీజన్లో వచ్చేసరికి. అట్లీస్ట్ రాబోయే సీజన్లో అయినా మహమ్మద్ షమి అయితే పూర్తి స్థాయిలో అయితే బరిలో దిగాలనేది అయితే మనం కోరుకుందాం. అదేవిధంగా మన చెన్నై సూపర్ కింగ్ ఓపెనర్ అన్న రచిన్ రవీంద్ర కూడా ఈ సీజన్లో మాత్రమైతే కొంత మేరకైతే రాణించాడు. కాకపోతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు రచిన్ రవీంద్ర మాత్రమైతే. పూర్తి నిరాశపరచడం జరిగింది. ఓవరాల్గా రచిన్ రవీంద్ర వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తరఫున 8 మ్యాచ్లు ఆడి కేవలం 191 పరుగులు అయితే చేయడం జరిగింది. అందులో చూసుకుంటే ఒకే ఒక హాఫ్ సెంచరీ అయితే చేశాడు. 65 పరుగులు హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. తన స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 123 అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి రచిన్ రవీంద్ర అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్ భాగస్వామి అయితే నెలకొల్పలేకపోయాడు. పూర్తి నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. చెన్నై ఓటమిలో చూసుకుంటే రచిన్ రవీంద్ర కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే జాక్ ఫ్రేజర్ కూడా ఢిల్లీ క్యాపిటల్ తరఫున మాత్రం చాలా చిత్త ప్రదర్శన అయితే చేయడం జరిగింది. గత సీజన్లో చూసుకున్న జాక్ ఫ్రేజర్ మాత్రం అయితే అద్భుతమైన ఇన్నింగ్స్లతో అయితే ఆడడం జరిగింది. ఓవరాల్గా గత సీజన్లో చూసుకున్న 9 ఇన్నింగ్స్లో 330 పరుగులు చేసిన జాక్ ఫ్రేజర్ ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా చూసుకుంటే 6 మ్యాచ్లు ఆడి కేవలం 55 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. పూర్తి నిరాశపరచాలని చెప్పుకోవచ్చు జాక్ ఫ్రేజర్ మాత్రమైతే. అందుకే కొన్ని మ్యాచ్లు వచ్చేసరికి జాక్ ఫ్రేజర్ని అసలు ప్లేయింగ్ లెవెల్లో కూడా తీసుకోలేదు ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే జాక్ ఫ్రేజర్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్కి చెందిన వెంకటేష్ అయ్యర్ కూడా మెగా ఆక్షన్ ముందు రిటర్న్ చేసుకున్నప్పుడు అతనికి అయితే 23 కోట్లు అయితే వెచ్చించి అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది. భారీ ధర వెచ్చించిన వెంకటేష్ అయ్యర్ మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తారు అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే పూర్తిగా నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వెంకటేష్ అయ్యర్ వచ్చేసరికి 8 మ్యాచ్లు ఆడి కేవలం 135 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అందులో చూసుకుంటే హైయెస్ట్ స్కోరు ఒక మ్యాచ్లో ఆడడం జరిగింది 60 పరుగులు. మిగతా అన్ని మ్యాచ్లో దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగింది. వెంకటేష్ అయ్యర్ మాత్రమైతే భారీ అంచనాలు పెట్టుకున్న కోల్కతాకి అయితే చావు దెబ్బ కొట్టడం చెప్పుకోవచ్చు. మన వెంకటేష్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ రాణించకపోవడంతోనే కోల్కతా నైట్ రైడర్ అయితే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టడం జరిగింది. ఇదే జట్టులో వచ్చేసరికి మరొక ప్లేయర్ కూడా ఉండడం జరిగింది. రింకు సింగ్ కూడా ఈ సీజన్లో మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాడు. ఓవరాల్గా 8 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లు ఆడి కేవలం 133 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. రింకు సింగ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి కేవలం 38 పరుగులు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ స్కోర్ చూస్తే రింకు సింగ్ ఈ సీజన్లో ఎలా ఆడాడు, ఏ విధంగా ఆడాడో మనం అర్థం చేసుకోవచ్చు. రింకు సింగ్ కూడా పూర్తిగా నిరాశపరచడం జరిగింది. T20 ఫార్మాట్లో రింకు సింగ్ గత సీజన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. సడన్గా అయితే వెలుగులోకి రావడం జరిగింది రింకు సింగ్ మాత్రమైతే. కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి గత సీజన్ కంటే విరుద్ధంగా అయితే ఆడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రింకు సింగ్ కానీ అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్ దశలో ఇంటి ముఖం పట్టడంలో కీ రోల్ పోషించడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్లో చూసుకుంటే మాత్రమైతే ఈ ప్లేయర్లు చాలా చెత్త ప్రదర్శన అయితే చేయడం జరిగింది. భారీ డబ్బులు వెచ్చించి మరి తమ టీంని తామే ఓటమికి అయితే ప్రధాన కారణమయ్యారు చెప్పుకోవచ్చు ఈ ప్లేయర్స్ మాత్రమైతే. అట్లీస్ట్ రాబోయే సీజన్లో అయినా ఈ ప్లేయర్ అయితే మంచి ప్రదర్శన అయితే చేయాలని అయితే మనం కోరుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఈ సీజన్లో వచ్చిన కొత్త యంగ్ ప్లేయర్స్ ఎవరెవరికి వెలుగులోకి రావడం జరిగింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోల అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.